ఈ స్వీట్ చూస్తే ఎవరన్నా గాజర్ వేసి చేశారు అంటే అసలు నమ్ముతారా మీరు? ఒకవేళ గాజర్ అవైలబుల్ లేకపోతే క్యారెట్ కూడా యూస్ చేయొచ్చు. గాజర్ అంటే లాంగ్ క్యారెట్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్వి, దాంతో చేశాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడటానికి కాదు, తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక పెద్ద గాజర్ తీసుకున్నాను. జస్ట్ ఒక్కటే యూస్ చేశాను. ఇక్కడ నేను జస్ట్ కొంచెం క్వాంటిటీనే కాబట్టి మంచిగా పీల్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న పీసెస్ని ఒక మిక్సర్ జార్లో వేసేసి వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ వాటర్ని మాత్రమే యూస్ చేస్తాం ఇక్కడ. జస్ట్ వడకట్టేసుకొని ఆ వాటర్ ఏదైతే వస్తుందో వాటితో మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాము. ఇలా చూపిస్తున్నట్టు స్ట్రైనర్, నా దగ్గర పెద్ద స్ట్రైనర్ లేదు, అందుకని చిన్నదాంతో ఒక 2 టైమ్స్ వడపోసుకున్నాను. ఒకసారి వడపోసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వడపోసుకున్నాను, ఎటువంటి తొక్కులు అవి రాకుండా. ఇక్కడ నేను కార్న్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్, బిగ్ స్పూన్స్ పెద్దవి ఒక 2 స్పూన్లు వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎటువంటి ఉంటలు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యూస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇందాక నేను పెద్ద స్పూన్స్తో తీసుకున్నాను కార్న్ఫ్లవర్ని. ఇక్కడ నేను ఒక 4 to 6 స్పూన్స్ వరకు వేసుకున్నాను, చిన్న స్పూన్స్ కాబట్టి. అండ్ కొంచెం వాటర్ వేసేసి బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. మీరు కప్స్తో మెజర్మెంట్ తీసుకుంటే ఒక 1 కప్ కార్న్ఫ్లవర్కి 1 కప్ వేసి ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేయండి, షుగర్ సరిపోతుంది. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. మిక్సీ పట్టించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, ఉంటలు కట్టకుండా. ఇక్కడ నేను నట్స్ అండ్ సీడ్స్ని తీసేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మనము రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఏమీ వేయించుకోక్కర్లేదన్నమాట. నట్స్ని అండ్ జీడిపప్పుల ముక్కల్ని నార్మల్గానే వేసేసుకోవడమే దీంట్లో. ఇక్కడ నేను జీడిపప్పు ముక్కలు అండ్ అలాగే పుచ్చకాయ ఇత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, అవి యూస్ చేశాను. అలాగే మంచిగా ఇట్లా దగ్గర పడుతున్న టైంలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ గ్రాడ్యువల్గా ఒక 2-3 స్పూన్స్ని పడుతుంది. నేను ఫుడ్ కలర్ కూడా యూస్ చేశాను, కొంచెం మంచి కలర్ కనిపించడానికి. మీరు స్కిప్ చేయొచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్. ఇలా కంప్లీట్గా నాకు 4 స్పూన్స్ నెయ్యి పట్టింది. ఇక్కడ నేను ఒక మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి రాసేసుకొని వాటర్మెలన్ సీడ్స్ వేసుకొని ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఈ కంప్లీట్ మిశ్రమాన్ని మొత్తం ఆ మౌల్డ్లోకి వేసేసాను. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని పిస్తా పీసెస్ కూడా వేసుకున్నాను, చూడటానికి కలర్ఫుల్గా బాగుంటుంది అని చెప్పేసి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం డీమౌల్డ్ చేసేసుకోవటమే. కంప్లీట్గా చల్లారనివ్వండి, జస్ట్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఈజీగానే ఊడొచ్చేస్తుంది. దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ దగ్గర గాజర్ అవైలబుల్ లేకపోతే క్యారెట్స్తో కూడా చేయొచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి ట్రై చేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.